ప్రియ సహోదరి సహోదరుడా, నీ భర్త, నీ భార్య లేక నీ తోడబుట్టిన వారు, నీ స్వంత వారు నిన్ను విడిచిపెట్టారని బాధపడకు. నా జీవితం ఎందుకు, నా బ్రతికింతే, నేను పుట్టకపోయినా బాగుండు అని బాధపడుతూ ఉంటున్నావేమో. దావీదును హెచ్చించిన దేవుడు నిన్ను హెచ్చించడా? దావీదును సింహాసనం ఎక్కించిన దేవుడికి నిన్ను ఆశీర్వదించడం పెద్ద కష్టమా? కాబట్టి దేవునిని నమ్మిన ప్రియ విశ్వాసి, ఈనాడు నీ స్థితిని చూచేవారు లేరని, నీకు సహాయం చేసేవారు లేరని బాధపడకు, కృంగిపోకు. నిన్ను రక్షించే నీ దేవుడు నీ ఎద్దుకు వచ్చుచున్నాడు. నీ కొరకు బహుమానాన్ని సిద్ధపరిచాడు. ఇక మీదట ఈ దినము నుండి నీవిక విడువబడిన దానివని అనబడవండి. నీ గృహం, నీ కుటుంబం, నీ జీవితం పాడైనదని ఏ ఒక్కరూ చెప్పరు. నీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ పట్ల పట్టింపు, శ్రద్ధ కలిగి ఉన్నాడు. కాబట్టే నిన్ను హెచ్చిస్తాడు. ప్రతి బాధ కలిగే పరిస్థితి నుండి నిన్ను విడిపించి గొప్ప చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థించు, మొరపెట్టు. నీ పూర్ణ హృదయంతో దేవునిని ఆశ్రయించు. పాపం నుండి నిన్ను విడిపించి రక్షించింది నిన్ను విడిచిపెట్టాలని కాదు, నిన్ను గొప్పగా ఆశీర్వదించాలని, నీ స్థితినంతటినీ మార్చాలని ఆ దేవాది దేవుడు ఆశపడుచున్నాడండి. కాబట్టి ప్రియ విశ్వాసి, ఇక నుండి నీవు విడువబడిన దానివని అనబడవు. పాడైనదని నీ దేశమును గూర్చి చెప్పబడదు. హెప్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికిని పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు.